గదువాక పిల్ల నీకు బోజు నేను దులపాలేనా అదుల్ ఏంటిది మనుషులు నవ్వులేని పడుతున్నాయి. గదువాక పిల్లని బోజు నేను దులపాలేనా దులపాలేనా అయ్య బాబాయ్ ఏంటో జరుగుతుంది. ఆ గదువాక హలో హలో, నా పేరు వాసు అండి. నా సెల్ ఎక్కడో మిస్ అయింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. మీరు? నా పేరు సింధు అండి. నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. సింధు రెస్టారెంట్ అంటే మినరల్ వాటర్? ఓహో మీరా? మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? సారీ ఐఎమ్ జస్ట్ జోకింగ్. సాయంత్రం వచ్చి నా సెల్ కలెక్ట్ చేసుకుంటాను. ఓకే. చెల్ల ఎక్కడుంది సార్? అరేబియా మహాసముద్రంలో. అయితే బోట్లు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఓహ్ గాడ్. పెగ్గు మీద పెగ్గు వేసి టచ్చింకి కోడి కోసి ఎత్తైర గ్లాసు పోసి ఓ పాచి పల్ల పాచి ఎత్తైర గ్లాసు పోసి. ఏంటి అలా చూస్తున్నావు? లైఫ్ కోసం. లైఫ్ ఆవిడ ముఖంలో ఉందా? లేదు, ముక్కల్లో ఉంది. కానీ చికెన్ రెడీయా? ఎవర్ రెడీ? ఓ అంత ఫాస్టా? ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. లేకపోతే నువ్వు జోషి తాతయ్య కుకింగ్ చేసినట్టు లేట్ గా చేస్తావు అనుకున్నావా? అక్కడ కుకింగ్ల కన్నా లుకింగ్లు ఎక్కువ లేవే, అందుకే లేట్. జోకులు మానండి, అందుకే లేట్. మేజర్ ముక్క తీరా. ఈ ముక్కతో మీరు అవుట్. చూద్దాం. ఐటమ్ ఒకటే అయినప్పుడు అతనికి మాత్రం సెపరేట్ గా పెట్టడం దేనికో. అందులో ఉప్పు కారం లేదు. ఎక్స్క్యూజ్ మీ. సారీ బాబు, రెస్టారెంట్ క్లోజ్ చేసా. నేను డిన్నర్ కోసం రాలేదండి. మార్నింగ్ ఇక్కడ నా సెల్ మర్చిపోయాను. సింధు. ఓ అలాగా, కూర్చో బాబు. జెన్నీ ఓసారి సింధుని రమ్మని చెప్పు. తీసుకో బాబు. నో సార్, థ్యాంక్స్. ఇంట్లో ఏమైనా కర్ఫ్యూ ఉందా? అలాంటిదేం లేదండి. ఇంటి దగ్గర ఎవరు లేరు. ఏ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా? లేదండి, ఈ మధ్యనే తను చనిపోయింది. సారీ బాబు. ఓకే సార్. తాతయ్య పిలిచారా? ఓ మీరా? సెల్ ఫోన్ కోసమే కదా? అవును. వర్షం వచ్చేలా ఉంది, ఒక్క నిమిషం ప్లాన్స్ కవర్ చేసేస్తాను. ఓకే బేబీ, మే ఐ హెల్ప్ యూ? ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ? విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. మే ఐ హెల్ప్ యూ? యా ష్యూర్. ఇలా ఇవేం ప్లాంట్స్ అండి, చాలా వెరైటీగా ఉన్నాయి. క్యాక్టస్ అని డెజర్ట్ ప్లాంట్స్ అండి. వర్షంలో ఎక్కువ తడిస్తే పాడైపోతుంది. సారీ అండి, నేను మీకు ట్రబుల్ ఇస్తున్నట్టున్నాను. నాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓ గుడ్ హాబీ. నైస్, బ్యూటిఫుల్. మీరు ఆర్టిస్ట్ కూడానా? అవునండి, నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. వెరీ గుడ్. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నేను ఆర్ఫనేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు కొన్ని పెయింటింగ్స్ వేసి ఇవ్వచ్చు కదా? తప్పకుండా అండి. మీరు అంత మంచి పని చేస్తున్నప్పుడు నేను మీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? థ్యాంక్స్ అండి. రేపు మీరు వస్తానంటే మా ఆర్ఫనేజ్ చూపిస్తాను. యా ఓకే. బాయ్. సెల్ కోసం మళ్ళీ వస్తారా? ఓ సారీ. జస్ట్ సెకండ్. థ్యాంక్స్. బాయ్. సీ యూ. ఆర్ఫనేజ్ అంటే ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ అనుకోలేదు. ఏంటండి మీరు దీనికి నన్ను సహాయం చేయమని అడుగుతున్నారు? మీరే నాకు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చారు. న్యాచురల్గా ఆర్ఫనేజ్లో పిల్లలకి షెల్టర్ ఇవ్వటం, తిండి బట్ట లాంటి అవసరాలను తీర్చటం, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. వీటన్నిటికంటే వాళ్ళలో పోగొట్టాల్సింది వాళ్ళు అనాథలం అనే భావన. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి వాళ్ళలో మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ వాక్యూమ్ ని ఫిలప్ చేయగలగాలి. అందుకు తగ్గట్టుగా వాళ్ళ చుట్టూ ఉండే సరౌండింగ్స్ ని ప్లాన్ చేయగలిగితే ఈ ఆర్ఫనేజ్ పెట్టిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. సారీ అండి, ఎక్స్టెంపోలో నేను ఎక్స్ట్రాగా మాట్లాడానా? లేదండి, మీ మాటలు వింటుంటే మానసు గుర్తొస్తుంది. మానస్ ఎవరు? నా వైఫ్. అరే మీకు పెళ్ళైందా? మరి మీ ఆవిడికి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తారు? లేదు సింధు, తను చనిపోయింది.
నిజానికి ఈ కన్స్ట్రక్షన్ చేస్తుంది నేనే అయినా దీని వెనక ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ అంతా మానసే. హలో, న్యూటన్ చెప్పు. సైట్ దగ్గర ఉన్నాను, ఒక గంటలో వచ్చేస్తాను. ఓకే, రైట్. సెల్ ఫోన్లో నవ్వు మానస్ నవ్వే. తన జ్ఞాపకాలను నాకు తోడుగా ఉంచి తను మాత్రం వెళ్ళిపోయింది. దూరమైన ఆవిడ మీ జ్ఞాపకాల్లో ఉందంటే నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలండి. బైది బాయ్, నా గురించి అంతా చెప్పేశాను, మీ గురించి చెప్పరే? జెనెటికల్ హార్ట్ ప్రాబ్లం వల్ల మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఆదిగులతోనే మా నాన్న మంచాన పడి మాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి నేను మా తాతయ్య దగ్గర పెరిగాను. మరి మిగిలిన తాతయ్యలు? వాళ్ళ తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. రిటైర్ అయ్యాక అందరూ కలిసి ఉండాలని రిలీఫ్ కోసం రెస్టారెంట్ పెట్టారు. ఓ, ట్రైనేజ్ లో దూకేయమంటే దూకేస్తాలే నీ కోసం. ఏంటి సార్ అశోకంలో సీతల చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నారు? తలనొప్పిగా ఉంటే జండు బాబు వస్తున్నా. తలకాయ నొప్పికి మోకాలికి మందా? కరెక్టే. మరి మోకాలు నొప్పులు ఎత్తే ఇది కరెక్ట్. ఏంటో మీరు ఎన్నిసార్లు గోల్ చేసిన ఫౌల్ అంటారు? యు థింక్ ఐ యామ్ ఏ ఫూల్? ఏంటండి, ఏంటి ప్రాబ్లం? చూడండి ఆంటీ, అంకుల్ తొండాడుతున్నాడు. నాకు బాస్కెట్ అందడం లేదని అన్ని గోల్స్ నువ్వే చేస్తావా? ఆంటీ, మా తరఫున మీరు ఆడండి. హైట్ కి హైట్, పోటీకి పోటీ ఉంటుంది, తీసుకోండి. గోల్ చేస్తారనుకుంటే ఇద్దరు కలిసి గోల్ మార్చేసేసారు. అసలు ఇప్పుడు పాయింట్ ఎవరికి? ఇద్దరికి కలిపి ఇచ్చేద్దాం. ఆంటీ, ఎంతసేపు రెస్ట్? లేవండి లేవండి. ఏంటో ఇది? ఉప్మా సార్. మాకు తెలియదులే. నేను ఉప్మా చాలా బాగుంది కదా, నేను వస్తే ఇలాంటి చెత్త ఉప్మా పెడతావా? అది నిన్నటి ఉప్మానే సార్. హలో, ఎవరు? వాసు, బాగున్నావా? పిలుస్తానుండు. హలో వాసు గారు, గుడ్ మార్నింగ్. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేశారు. సారీ అండి, నాకు కొంచెం పనుండి రాలేకపోయాను. నేను రాలేదని మీరేం ఫీల్ అవట్లేదు కదా? ఎవరండి మీరు? నేను వాసుదేవరాని మాట్లాడుతున్నాను. నాకు పాండురంగారావు గారు కావాలి. నీకు పాండు గారు కావాలా? అవును. పాండు గారు కావాలట. హలో హలో, చెప్పు వాసుదేవరావు. ఓ ఆడపిల్ల ఫోన్ చేసింది తన బాయ్ ఫ్రెండే అని పరిగెత్తుకుంటా వచ్చిందంటే ఏమిటి అర్థం? మీరు ఎలాగా పరిగెత్తలేరు కదండి, మీకు అర్థం కాదులేండి. ఒకప్పుడు మా జోష్ నాన్ స్టాప్ గా 10 కిలోమీటర్స్ పరిగెత్తేవాడు. అబ్బా, ఏంటి మీరు ఎంటబడి తరుగుతుంటేనా? నో 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 నో, నన్ను క్యాచ్ చేయటానికి. ఇప్పుడు అలాగే మన సింధు కూడా పరిగెత్తిందంటే వాసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే కదా. పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఆపరా నీ గోల. ఇంతకుముందు పెళ్లి మాట ఎత్తితేనే వద్దనేది సింధు. అలాంటిది వాసు పరిచయంతోనైనా తనలో మార్పు రావడం మంచిదే కదా. అదేంట్రా అలా అంటావు? అతను మ్యారీడ్ కదా. మ్యారీడా అన్మ్యారీడా అనే దానికంటే మన అమ్మాయికి నచ్చడం ముఖ్యం. ఏమంటావు సింగ్? ఆర్ఫనేజ్ రన్ చేయాలంటే నిజానికి చాలా పేషెన్స్ కావాలండి. ఓకే సింధు, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే బాయ్. సింధు
సింధు లైక్ ఐ డిడ్ంట్ రియల్లీ మీన్ ఇట్. అక్కడ కొంగల్ పురుగుంటే తీశాను. నేను దట్స్ ఆల్. నో లైక్ చూడు పురుగు ఉంది. ఐ డిడ్ంట్ రియల్లీ మీన్ ఇట్. ఐ యామ్ సారీ. ఐ యామ్ రియల్లీ. ఓ చెంపదకు ముద్ద. మై గాడ్, వీళ్ళిద్దరికి పెళ్ళైతే ఇతను రోజుకి ఎన్ని చెంపదెబ్బలు